యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నాతో మీకు ప్రవచన రీతిలో చెప్పేది ఏంటంటే, మీ మనోనేత్రాలు తెరవబడబోతున్నాయి. మీ యొక్క ఆత్మీయ నేత్రాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఎవరెవరైతే బైబిల్లో వాక్యంలో లోతుకు వెళ్ళాలని అనుకుంటున్నారో, ఆ ప్రార్థనలో మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నారో, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారో, మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ దినాల్లో దర్శించబోతున్నాడు. ఇదివరకు లేని ఒక ప్రత్యేకతను, ఆత్మీయతను మీ జీవితంలో కలుగ చేయబోతున్నాడు. మీరు సిద్ధపడిపోండి. దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, ఆత్మీయ నేత్రం తెరవబడి దీవించబడుతున్న ఒక ఉన్నతమైన అనుభవానికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5, 6, 7 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఒక 3 రోజుల క్రితం అనుకుంటున్నాను, మీరు గనక దేవుని వైపు తిరిగితే మీలో కనబడుతున్న ఒక సూచన గురించి మీకు చెప్పాను. మీకు గుర్తుందో ఏమో, సంతోషాన్ని గురించి చెప్పాను. దేవుని బిడ్డలారా, అది ఒక్కటే కాదు, సమకూర్పు కూడా చోటు చేసుకుంటాయి. ఎవడైతే దేవుని వైపు తిరుగుతున్నాడో, రియలైజ్ అవగానే ఆ రియలైజేషన్ అనేది ఎలాగ రిఫ్లెక్ట్ అవుతుందంటే, సమకూర్పు రూపంలో రిఫ్లెక్ట్ అవుతాయి. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి మీరు చదవండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, రియలైజ్ అయ్యి తిరిగి వచ్చినప్పుడు ఆయన జీవితంలో కనపడేది ఏంటంటే, 21, 22లో తన పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ చేతులకు ఉంగరాన్ని అమ్మేశాడు. తాగుడు కోసము, వ్యభిచారాని కోసం, ఇంకొకటి కోసం అమ్మేశాడు. సో దాన్ని ఆయన తిరిగి పొందుకోవటాన్ని మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే వస్త్రం లేకుండా వచ్చాడు. కాస్ట్లీ వస్త్రం. వాళ్ళ నాన్న ఒకవేళ దేవుని బిడ్డలారా ఒక గొప్ప ధనవంతుడిగా ఉండవచ్చు, మరి ఆస్తిపరుడుగా ఉండవచ్చు. ఆస్తిపరులు వేసుకున్న వస్త్రం కూడా చాలా విలువైనది. ఇప్పుడు ఆ వస్త్రం కూడా ఎక్కడో తాకట్టు పెట్టాడో లేకపోతే అమ్మేశాడో తెలియదు. కానీ ఇప్పుడు వస్త్రం తొడిగిస్తున్నాడు, జోడు తొడిగిస్తున్నాడు. అంటే సమకూర్పు. నువ్వు ఎప్పుడైతే నీ తప్పులు ఒప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతావో, రియలైజ్ అవుతున్నావో, రియలైజేషన్కి మొదటి గుర్తు ఏంటంటే సమకూర్పు. సంతోషంతో పాటు సమకూర్పు. రెండవదిగా, ఒక మనిషి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి జీవితంలో కనపడేది ఏంటంటే నీతిత్వం కనపడతాయి. నీతిత్వం ఏలుబడి చేయటం మనం కళ్ళతో చూడగలుగుతాం. ఆ వ్యక్తి తన సునీతిని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, ఇంకా మీదట పరిశుద్ధంగా, యథార్థంగా జీవించడానికి ప్రారంభిస్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు చదివితే, ఇద్దరు దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. శృంగరైతే నిజంగా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడుతున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, నీతిమంతుడుగా ఆయన తిరిగి వెళ్ళాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకాసు వార్త 18, 14. అవును, మనలో నీతిత్వం ఏలుబడి చేయటం ప్రారంభిస్తాయి. మూడవదిగా, ఒక వ్యక్తి పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆయనలో కనపడుతున్న ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మరలా ఆయన ఆత్మీయ కార్యాన్ని చేపట్టడం ప్రారంభిస్తాడు. పేదరు తన విషయంలో పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన పొరపాటు ఆయనకు అర్థమైంది, రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని నుండి దూరం వెళ్ళిపోయిన పేదరు మరలా దేవుని యొద్దకు తిరిగి రావటాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 10 నుండి 16 వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు మీరు రియలైజ్ అవుతే కనుక ఇటువంటి సూచనలన్నీ మీ జీవితంలో కనపడతాయి. ఈరోజు నిజంగా రియలైజ్ అవ్వండి. ఎక్కడెక్కడైతే పొరపాటు జరిగిందో, ఎక్కడెక్కడైతే తప్పులు ఒప్పులు జరిగాయో
అవన్నిటి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగండి. మీ జీవితాన్ని దేవుడు ధన్యకరంగా చేయబోతున్నాడు, ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. మేలు వెంబడి మేలు పొందుకోబోతున్నారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి అభిషేకించి నడిపించమని అడుగుతున్నాను. దేవుని మహిమతో నింపండి ప్రభా, దేవుని శక్తితో నింపండి ప్రభా. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9:12. దేవుడు ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.